హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా పెట్టే 9 రకాల ప్రసాదాలను చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా రవ్వ కేసరిని చాలా టేస్టీగా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి వీటిని కాస్త దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు రవ్వ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వను కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రవ్వను పూర్తిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకు గాను 3 కప్పుల వేడి నీళ్ళు పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. వేడి నీళ్ళనే యాడ్ చేసుకోండి, చన్నీళ్ళు పోసారంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, రవ్వ పూర్తిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. చూడండి, చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త ఫుడ్ కలర్ కలిపిన నీళ్లు వేసి ఫుడ్ కలర్ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. చూడండి, రవ్వ పూర్తిగా చిక్కబడిపోయి ప్యాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ కేసరి రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కారపొంగల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని, 1/2 కప్పు పెసరపప్పును నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోండి. గంట తరువాత నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యంను ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో 4 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూడండి, పెసరపప్పు బియ్యం పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు,
10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, సన్నగా పొడవుగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యేలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరో నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో 100 ml నీళ్లు పోసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరోసారి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, కారపు పొంగల్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అచ్చం టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా 1 కప్పు పెసరపప్పుని, అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పుని, 1.5 కప్పు బియ్యాన్ని ఒక అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ నీళ్లు పోసి నీళ్లను తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని, పచ్చిశనగపప్పును వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వీటిని పూర్తిగా ఉడకనివ్వండి. చూడండి, ఇవన్నీ పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇవన్నీ పూర్తిగా కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు పోసుకొని మరోసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వీటిని పూర్తిగా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసి వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 10 ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని నెయ్యితో సహా పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతే అండి, పండగలప్పుడు నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ చక్కెర పొంగలి ప్రసాదంను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మరో ప్రసాదమైన కదంబంను చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని, అలాగే అరకప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు వేసుకొని ఇప్పుడు ఇందులో 4 కప్పుల నీళ్లు, అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వీటిని పూర్తిగా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు కప్పు బీన్స్ ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు వంకాయ ముక్కలు, అరకప్పు ములక్కాడ ముక్కలు, అరకప్పు స్వీట్ పొటాటో ముక్కలు, అరకప్పు పొటాటో ముక్కలు, అలాగే పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వెగ్గీస్ని 90% వరకు కుక్ చేసుకోండి. చూడండి, రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే వెగ్గీస్ కూడా 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి తీసిన అరకప్పు చింతపండు రసం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని చింతపండు రసాన్ని తెరలకాగనివ్వండి. చూడండి, చింతపండు రసం ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇవంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ, ఉప్పు సరిపోకపోతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవంతా మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపును ఈ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ తాలింపు రైస్ మొత్తం పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోండి.
చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు సాంబార్ మసాలా పొడి వేసి మరోసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీన్ని మరో నిమిషం పాటు కుక్ చేసుకోండి. చూడండి, కదంబం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదంను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు దధ్యోజనంను అచ్చం గుళ్ళో పెట్టే విధంగానే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు బియ్యం వేసి ఇప్పుడు ఇందులో 3 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూడండి, అన్నం ఇలా ఉడికాక దీన్ని ఒక గరిటతో మెత్తగా స్మాష్ చేసుకోండి. అన్నం కాస్త చల్లారాక ఇప్పుడు ఇందులో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కమ్మటి పెరుగు వేసి మొత్తం కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఈ తాలింపును రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి. అంతే అండి, ప్రసాదం దద్దోజనం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అచ్చం గుళ్ళో పెట్టే విధంగానే చింతపండు పులిహోరని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 2 ఎండుమిర్చి వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని
స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలాగే 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 200 గ్రాముల వేరుశనగపప్పు, అలాగే చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వల్ల మనకు మంచి రుచి సువాసన వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పల్లీలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా వండుకున్న అన్నంలోకి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రాముల చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి. చూడండి, చింతపండు రసం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసి దానిపై వేడిగా ఉన్న చింతపండు రసాన్ని అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం బాగా కలిసేలా రైస్ని కింద నుంచి పైకి బాగా కలుపుకోండి. అంతే, గుళ్ళో పెట్టే ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాకం గారెలను చాలా టేస్టీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా 1 కప్పు మినప్పప్పును తీసుకొని నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత ఈ మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. 1 గంట తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగేలోపు మనం గారెలను రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు వంట సోడా వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి.
ఇప్పుడు చేతినిలా నీళ్ళలో తడుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెలను చేసుకోండి. ఇప్పుడు ఈ గారెలను మనం ముందుగా హీట్ చేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు ఈ గారెలను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. బెల్లం ఇలా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరో నిమిషం పాటు బాయిల్ చేసుకోండి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపై మూత పెట్టుకొని ఉండండి. అప్పుడు ఈ పాకం చల్లారకుండా ఉంటుంది. చూడండి, గారెలు ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చాక ఇప్పుడు వీటిని తీసి వేడి మీదనే ఈ పాకంలో వేసుకోండి. పాకం కూడా వేడిగా ఉంటేనే ఈ గారెలు పాకంని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి రెండు వేడిగా ఉండేలా చూసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండితో గారెల్ని చేసుకొని పాకంలో వేసుకోండి. ఇప్పుడు ఈ గారెల్ని ఇలా రెండో వైపుకు టర్న్ చేసుకొని ఈ గారెలు పాకంని పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పాకం గారెలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఈజీగా బెల్లం పాయసంను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్పు సబ్బియ్యం తీసుకొని నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని నీళ్లు పోసి పెసరపప్పును కూడా గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు గంట తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి నీళ్లను తెరల కాగనివ్వండి. చూడండి, నీళ్ళు ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేసుకోండి. ఇదే విధంగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోండి.
ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రెండింటిని పూర్తిగా ఉడికించుకోండి. చూడండి, సగ్గుబియ్యం పెసరపప్పు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో పావు కప్పు బెల్లం వేసి కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు పోసి 1 నిమిషం పాటు కలుపుతూ బాయిల్ చేసుకోండి. చూడండి, పాయసం పూర్తిగా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు అలాగే 10 బాదం పలుకులు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా పూర్తిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా మనం ముందుగా కుక్ చేసుకున్న పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. అంతే అండి, సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసంను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిగా పండ్ల పంచామృతంను చాలా పర్ఫెక్ట్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కమ్మటి పెరుగును తీసుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు, పావు కప్పు చక్కెర, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే పావు కప్పు కట్ చేసుకున్న ద్రాక్ష, పావు కప్పు అరటిపండు ముక్కలు, పావు కప్పు నిమ్మకాయ గుజ్జు, అరకప్పు దానిమ్మకాయ గింజలు, అలాగే అరకప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. అంతే అండి, పంచామృతం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి.
అంతే అండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి 9 రకాల ప్రసాదాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.